నమస్తే మిత్రులారా. మన దగ్గర ఒక డేంజరస్ డైలాగ్ ఉంది. టైం ఉంది చిల్ బ్రో. బట్ మన దగ్గర టైం ఉందా, లేదా టైం వేస్ట్ చేస్తున్నామా? మనీ పోతే సంపాదించుకోవచ్చు, హెల్త్ పోతే కొంచెం వరకు రికవర్ చేసుకోవచ్చు, బట్ టైం అయిపోతే గేమ్ ఓవర్. టుడే మనం టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాము. రోస్ట్ ఉంది, రియాలిటీ చెక్ కూడా ఉంది. యావరేజ్గా మనము రోజుకు 3 to 5 hours ఫోన్లో స్క్రోల్ చేస్తున్నాము. రీల్స్, షార్ట్స్, ర్యాండమ్ డిబేట్స్, యూజ్లెస్ ఫార్వర్డ్స్. 5 minutes అని ఫోన్ తీసుకుంటాము, సడన్లీ 2 hours గాన్. నెట్ఫ్లిక్స్, క్రికెట్ ఆర్గ్యుమెంట్స్, పొలిటికల్ ఫైట్స్ అండ్ గాసిప్స్, వీటితోనే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మిత్రులారా, ఈ యాక్టివిటీస్ మన ఫ్యూచర్ని బిల్డ్ చేస్తున్నాయా, లేదా మన ఫ్యూచర్ని బర్న్ చేస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించాలి మనం. టైం వేస్ట్ చేసే 3 మేజర్ ట్రాప్స్ గురించి మీతో చెప్తాను, వినండి. నెంబర్ 1, ప్రొకాస్టినేషన్. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తాం. నెంబర్ 2, డిస్ట్రాక్షన్ అడిక్షన్. అంటే మనకు ఒక వ్యసనం లాగా మారిపోతాం. మనం ఫోన్ తీసుకుంటాం, అది మనకు ఒక వ్యసనం లాగా అయిపోతుంది, ఒక స్లేవ్ లైఫ్లోకి వెళ్ళిపోతాం మనం. నెంబర్ 3, గోల్ క్లారిటీ లేకపోవడం. మనం ఒక ఫిక్స్డ్ గోల్స్ని చేసుకోకపోవడం, మన గోల్స్ పైన ఒక క్లారిటీ లేకపోవడం. మనకు క్లియర్ గోల్స్ లేకపోతే ఆటోమేటికల్లీ టైం వేస్ట్ అవుతుంది. అదే గోల్స్ కనుక మనకు ఒక ఫిక్స్డ్ గోల్స్ ఉంటే, మనకు గోల్స్ మనం ఫిక్స్ చేసుకున్నట్టయితే మన టైం అంతా మన గోల్స్ని రీచ్ అవ్వడం కోసం స్పెండ్ చేస్తాం. అదర్వైజ్ మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది మిత్రులారా. ఒక రోజు 24 hours, సేమ్ 24 hours విరాట్కు 24 hours, ఎలన్ మస్క్కి 24 hours, మీకు 24 hours, నాకు 24 hours. బట్ డిఫరెన్స్ ఏంటి? జస్ట్ యూసేజ్, జస్ట్ టైం యూసేజ్, టైం యూటిలైజ్ చేసుకోవడం. టైమ్ ఈజ్ ఈక్వల్, ఫోకస్ ఈజ్ డిఫరెంట్. టైమ్ ఈజ్ ఈక్వల్, ఫోకస్ ఈజ్ దేర్ గోల్స్. జస్ట్ ఇమాజిన్, మనం రోజుకి 2 hours స్కిల్స్ డెవలప్ చేసుకుంటే 1 yearలో 730 hours ఒక ప్రొఫెషనల్గా రెడీ అవుతారు. అదే ఒక 2 hours మొబైల్లో స్క్రోలింగ్ చేసుకుంటూ పోతే 1 yearలో 730 hours నథింగ్. ఎగ్జాంపుల్ 1, రవి అనే స్టూడెంట్, 3 years డిగ్రీ, టైం పాస్, గేమింగ్, పొలిటికల్ డిబేట్స్. లైఫ్ సెటిల్ అయిందని బిలీఫ్. 3 years తర్వాత స్కిల్స్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, జాబు లేదు. ఎగ్జాంపుల్ 2, రాజు అనే స్టూడెంట్, అపార్ట్ ఫ్రమ్ డిగ్రీ, అపార్ట్ ఫ్రమ్ 3 years డిగ్రీ, డైలీ 2 hours కోడింగ్ ప్రాక్టీస్, ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్, అండ్ మోరోవర్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అండ్ కమ్యూనికేషన్ ప్రాక్టీసెస్. ఆఫ్టర్ 3 years ఈ సెటిల్డ్ విత్ వెరీ గుడ్ జాబ్ అండ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. మిత్రులారా, డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? డిఫరెన్స్ టాలెంట్ కాదు, డిఫరెన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, డిఫరెన్స్ జస్ట్ టైం యూసేజ్ మాత్రమే. టైం లైక్ ఏ సీడ్, ప్లాంట్ చేస్తే ట్రీ, త్రో చేస్తే డస్ట్. మన సొసైటీలో ఒక ప్రాబ్లం ఉంది, డిస్ట్రాక్షన్ ఎకానమీ. యాప్స్ డిజైన్ అవుతాయి మీ టైం స్టీల్ చేయడం కోసం. కార్పొరేట్ ప్లాట్ఫామ్స్ మీ టైం అటెన్షన్ని అమ్ముకుంటాయి. కానీ సొల్యూషన్ ఏంటి? 4, సెల్ఫ్ డిసిప్లైన్, డిజిటల్ కంట్రోల్. మీన్స్ మనం ఫోన్కి దూరంగా ఉండడం. నెంబర్ 3, క్లియర్ పొలిటికల్ అండ్ సోషల్ అవేర్నెస్. నెంబర్ 4, స్కిల్స్ పైన ఫోకస్. మన యూత్ టైం ప్రొడక్టివిటీగా యూజ్ చేస్తేనే సొసైటీ చేంజ్ అవుతుంది. సింపుల్ ఫార్ములా ఫర్ టైం యూసేజ్: 3 hours రూల్, డైలీ 3 hours సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. నెంబర్ 2, నాన్ ఫోన్ జోన్. ఎవ్రీ మార్నింగ్ 2 hours ఫోన్కి దూరంగా ఉండండి. నెంబర్ 3, వీక్లీ రివ్యూ. ఎవ్రీ సండే మీరు చెక్ చేసుకోండి, నేను ఈ వీక్లో ఏం చేశాను, ఎంత టైం వేస్ట్ చేశాను, ఎంత యూస్ చేశాను, ఎంత ప్రొడక్టివిటీగా వర్క్ చేశాను, చెక్ చేసుకోండి. నెంబర్ 4, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ప్రియారిటీ. అది కూడా వీక్లీ, మంత్లీ చెక్ చేసుకుంటూ ఉండాలి. 5, గోల్స్ written on paper as well in your mind. రిమెంబర్ మిత్రులారా, బిజీగా ఉండటం ప్రొడక్టివిటీ కాదు మిత్రులారా, ఫోకస్డ్గా ఉండడం ప్రొడక్టివిటీ. మిత్రులారా, టైంని రెస్పెక్ట్ చేసే వాళ్ళు లైఫ్ టైం రెస్పెక్ట్ పొందుతారు. ఈరోజు డిసైడ్ చేసుకోండి, టైం పాస్ జనరేషన్ అవుతారా, లేదా టైం వాల్యూ జనరేషన్ అవుతారా?
కామెంట్లో చెప్పండి మీరు ఈ రోజు ఎంత టైం వేస్ట్ చేశారు అనే దాన్ని, ఆర్ఎల్స్ ఎంత టైం యూజ్ చేసేసారో చెప్పండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.